హలో హలో జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. ఇప్పుడు ఈ నెంబర్ నుంచి ఒకటి వీడియో చేసి పెట్టారండి. హిందువులకు ఒక బీజేపీ ఇది కాంగ్రెస్ వ్యతిరేకం, కాంగ్రెస్ అని కాదు, అదర్ పార్టీస్ ఎవరైనా కానీ. హలో చెప్పండి. అదర్ పార్టీస్ ఎవరైనా కానీ వ్యతిరేకం అనేది పెట్టారు. ఓన్లీ ఇప్పుడు బీజేపీ కానీ ఇంకోలే కానీ ఇంకొకరు ఓన్లీ పార్టీ పరంగా పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు మీరు? ఏంటండి వేరే పార్టీలు వ్యతిరేకం అని చెప్పానా? ఎక్కడ? అవును అవును. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో చేసి పెట్టారు మీరు. అవును. ఆ వీడియో చూసి నేను ఫోన్ చేస్తున్నాను, దాంట్లో నెంబర్ పెట్టింది కాబట్టి. ఓకే, అందులో ఏముంది? అందులో ఏమున్నది, ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు హిందువులు ఏదో ఓట్ బ్యాంకు ఓటు వేయట్లేరు, ఇంత శాతం వేస్తున్నారు అంత శాతం వేస్తున్నారు అని పెట్టిరు. ఓకే, కాదనట్లే మేము. అందరూ ఓటు ఎట్లా వేయకపోవచ్చు, కాదనట్లేదు. చిన్న విషయంగా ఉందా ఓటు వేయకపోవడం అనేది? అట్లా కాదు, వేయాలి కదా. చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. ఒకరికి వెయ్యాలి కదండి. వేసేటోళ్ళు వేస్తున్నారండి, వేయట్లేరు అనేది కాదు. ఓన్లీ ఇప్పుడు ఒక హిందువుల వరకు కాదంటలేదు సోదరా, లేదు ఓన్లీ హిందువుల వరకే లేదా? 38 మంది 100 మంది ఉంటే 38 మంది ఓటు వేయడం అనేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అవును అవును సార్. నాకు మిగతా స్టేట్ల గురించి అయితే నాకు తెలియదు. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుతాను. తెలుగు రాష్ట్రాలు పక్కన పెట్టండి, ఇది భారతదేశం. చెప్పేదినండి, నేను భారతదేశాన్ని మొత్తాన్ని మీరు కలిపి చూడాలండి. నేనేమంటున్నానండి, ఆ విషయం అన్నట్లే నాకు తెలిసిన జ్ఞానం వరకు నేను చెప్తున్నాను. చెప్పండి. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలలో ఓన్లీ మన దగ్గర ఒక ముస్లింస్ ఇక్కడ ఒక అభ్యర్థి గెలిచిండు, కాదనట్లే. ఒక బీజేపీ 10 సంవత్సరాల సంది బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. మీరు ఒకసారి మీ పరిచయం చేసుకుని మాట్లాడతారా దయచేసి? నా పేరు సాగర్ రెడ్డి అండి. ఓకే, మీరు ఎక్కడ ఉండేది? హైదరాబాదా? హైదరాబాద్. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఎంఐఎం అయినా సరే ఎవరైనా ముస్లింను వ్యతిరేకిస్తున్నాం, కారణం మీరు దాంట్లో 100% కానీ ఇప్పుడు ఇంత ఇది చేసినాక కూడా అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళు ముస్లింస్ చేస్తున్నారు. చేస్తుంటే కూడా బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరాల సంది కేంద్ర గవర్నమెంట్ ఉంది. ఒక్కరి మీద యాక్షన్ తీసుకోగలిగిరా? ఎవరి మీద అంటున్నారు? ఎవరి మీద? ఇప్పుడు మన హైదరాబాద్, మీరు ఎక్కడో మీ ప్రాపర్ ఎక్కడ అనేది మాకు తెలియదు సార్. నేనైతే హైదరాబాదు. ఓకే. హైదరాబాద్ లో అక్బర్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. అవును. వాళ్ళ మీద ఇంతవరకు ఒక యాక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, బీజేపీ గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకోగలిగిందా? ఏ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు మీరు? ఏదైనా సార్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ హిందువులకు కావాలని, హిందువులైనా ఎవరైనా అంతా సమానం అని మన ఉద్దేశం, హిందువుల ఉద్దేశం అది. కానీ వాళ్ళు ముస్లిమ్స్ అనేది అట్లా లేదు. వాళ్ళు ప్రసంగాలైనా ఏదైనా రెచ్చగొట్టి ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? మీ మొత్తం ఓన్లీ హిందువుల వరకే అనే బీజేపీ, ఓన్లీ నేను బీజేపీ అంటున్నాను నేను, ఓన్లీ బీజేపీ, మేము ఓన్లీ హిందువుల వరకే హిందువులనే మేము ఇది చేస్తాం అనే బీజేపీ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వాళ్ళ మీద? ఇప్పుడు మిగతా పార్టీ ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా పోనీ వాళ్ళ మీద? మిగతా పార్టీలు ఎవరైనా? ఏ పార్టీ తీసుకోలేండి. ఓన్లీ ఇప్పుడు బీజేపీ ఏంది, ఓన్లీ మేము హిందువుల కొరకే మా పార్టీ అన్నారు. నేను అడిగింది దాని కొరకే అంటున్నాను నేను. కరెక్టే. ఇప్పుడు వాళ్ళు తీసుకోలేదు, ఇంకెవరైనా యాక్షన్ తీసుకున్నట్టు మీకు అనిపిస్తుంది? పూర్తిగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు మొత్తం హిందువుల కొరకే. ఇప్పుడు వాళ్ళు బీజేపీ హిందువుల కోసం పనిచేస్తున్నారో చేయలేదు పక్కన పెట్టండి. ఒక్క నిమిషం దాన్ని పక్కన పెట్టండి. మిగతా ఏ పార్టీ అయినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందా చెప్పండి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకుంటే తెలంగాణలో ఉన్నటువంటి మన కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా ఆ ధైర్యం చేయగలరా చెప్పండి? అదే సార్ మేము అడిగింది. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ లేదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ అంటే నేను అడిగేది ఓన్లీ ఎంపీ విషయంలో అడిగిన. నేను ఎంపీ విషయం కాదు, స్టేట్ లో అడగలే. ఎంపీ నేను పూర్తిగా చెప్తాను, మీరు వినండి దయచేసి. ఓకే సార్. హిందుత్వవాది కాబట్టి. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ లేదు, తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ లేదు. కిందసారి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు ఎంపీ సీట్లు 8 సీట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఏదో పొత్తులో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, కానీ కేవలం వచ్చింది 10 సీట్లే.
అవునా? అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ అనేది కేంద్రంలో ఉంది, అంటే ఒక ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్. అవును. ట్రిపుల్ తలాక్ అని ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం తీసుకురావడం అనేది ఇంతవరకు 70 సంవత్సరాల్లో ఎవరికి సాధ్యం కాలేదండి. ఎందుకంటే చాలా పెద్ద రిస్క్. అవును. ఎందుకంటే ముస్లింలు మొత్తం వ్యతిరేకం అయిపోతారు ఆ చట్టానికి. చాలా గొడవలు కూడా అయినాయి, మీరు విన్నారో చూసారో. అలా ఇంకొకటి, మన జమ్మూ కాశ్మీర్ లో 375, 371 అది రద్దు చేశారు. ఆర్టికల్ 371 అది రద్దు చేయడం అనేది కాశ్మీర్ లో అలాంటి నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా అయినటువంటి అల్లర్లు సృష్టిస్తారు, మొత్తం ముస్లింలందరూ వ్యతిరేకం అవుతారు. అయినా తీసుకున్నారు. అలాగే అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం చేయాలంటే బాబ్రీ మసీద్ కూల్చివేసి, అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి అంశం. అది చేయాలంటే ఒక నిమిషం నేను చెప్పింది పూర్తిగా విని తర్వాత మీరు మాట్లాడు. అలాంటి చట్టం తీసుకురావాలంటే అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ల వల్ల సాధ్యం కాల. అలాగే సిఏఏ అని చెప్పి ఒకటి వచ్చింది చట్టం, అంటే మనం కుల గణాంకరణ, అలాగే మన దేశంలో ఎవరైతే అక్రమంగా వచ్చారో వాళ్ళందరినీ చేయడం. దాని గురించి చాలా పెద్ద గొడవ అవుతుంది. మొత్తం ముస్లింలు, క్రైస్తవులు మొత్తం అందరూ వ్యతిరేకమయ్యారు గవర్నమెంట్ కి. అయినా కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగారు. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఈ 4 చట్టాలు తీసుకురాగల దిట్ట వేరొకరు లేరండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా సెక్యులర్ గా ఉంటున్నారు, పైగా ముస్లింలు, క్రైస్తవుల ఓట్లు వాళ్ళకి కావాలని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు లేకపోతే వాళ్ళు ప్రభుత్వంలోకి రాలేరు. అందుకని సెక్యులర్ వాదాన్ని ఎక్కువ ప్రేరేపించి అందులో హిందువులు ఎక్కువ నష్టపోయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు అని ఫీల్ అవుతున్నారు. కానీ బీజేపీ రాజకీయ పార్టీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీ అంటే అందులో అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు. రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉంటాడని కొన్ని కుట్రలు ఉంటాయి, కొన్ని కుతంత్రాలు ఉంటాయి. వాడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు, అలాగే వాడు డెవలప్మెంట్ కోసం ఏదైనా చేస్తాడు. అది మనం పక్కన పెడతాం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా తన ఎదుగుదల కోసం, తన పార్టీ డెవలప్మెంట్ కోసం ఏదైనా చేస్తాడు, ఎంతకైనా దిగజారుతాడు. అలాంటి వాళ్ళు బీజేపీలో కూడా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆఖరికి ఎంఐ నుంచి కూడా కొంతమంది వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ విషయం మనం మాట్లాడుకుంటాం. అవును, వాళ్ళందరూ భావజాలను మనం మార్చలేం. కానీ కొంతమంది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ లేదా దేశ సిద్ధాంతాల కోసం కష్టపడిన వాళ్ళు అందులో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మీరు కొన్ని చూస్తే డికే అరుణ కావచ్చు, లేకుంటే ఇంకా కొంతమంది మన విజయశాంతి కావచ్చు, కొంతమంది ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నిండుగా బొట్టు పెట్టుకోవడం, హిందుత్వ భావజాలం గురించి మాట్లాడడం. అంత ఎందుకంటే ఈటెల రాజేందర్ గురించి మీరు చూడండి. ఈటెల రాజేందర్ పక్కా సెక్యులర్ వాది మొన్నటి వరకు, టీఆర్ఎస్ లో ఉన్నంత వరకు. ఇప్పుడు నిండుగా బొట్టు పెట్టుకుంటున్నాడు, హిందుత్వ మాట మాట్లాడుతున్నాడు, అదే విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతాల కోసం, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం వాళ్ళ మనసు మార్చుకుంటారండి. అలాంటి మార్పును కోరుకోవడం అనేది ప్రతి ఒక్క హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి సహజం. ప్రతి ఒక్క మీరు తప్పు చేయలేదు అన్న ఒక్క రాజకీయ నాయకుడిని కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీని కానీ మీరు నాకు నిరూపిస్తే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటానండి. అందరు చేస్తున్నారు సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా ఓన్ మనం కూడా చేస్తామండి. మన కుటుంబంలోనూ, మన ఫ్యామిలీలోనూ, మన ఊర్లోనూ కొంతమంది విరోధులుగా ఉంటాం. మనం తప్పు చేయొద్దు. నేను అనేది కూడా అదే. ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నప్పుడు విమర్శించారు విపరీతంగా, అరే నువ్వు పనికిరావరా, చేయరాని. మళ్ళీ అలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళనే తీసి వాళ్ళకి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇవన్నీ ఇచ్చిందంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? అదండి మీరు అన్నది చాలా మంచి పాయింట్ మాట్లాడారు. చాలా మంచి పాయింట్. ఎందుకంటే నేను కిందసారి వాళ్ళు తిట్టింది కూడా ఇదేనండి. ఎందుకంటే టీఆర్ఎస్ నుండి నాకు ఈటెల రాజేందర్ని తీసుకోవడం ఇష్టం లేదు, అసలు ఇష్టం లేదు. అలాగే చాలా మంది, చాలా మంది ఉన్నారు, ఒక్కలే కాదండి. నాకు 10-15 మందిని తీసుకోవడం నచ్చదు నాకు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన, అంతకు ముందు వాళ్ళు చేసిన పనులు నాకు నచ్చలేదు, నిజంగానే చెప్తున్నా. కానీ అలాంటి వ్యక్తుల్ని బీజేపీలోకి తీసుకొని వాళ్ళకి మంచి అగ్రస్థానం ఇవ్వడం నాకు నచ్చక నేను మెసేజ్ పెట్టి, రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇస్తాను ప్రచారం కాదండి, జరిగినా కూడా ఆశ్చర్యపోవసరలే మనం. అవును, ఎందుకంటే చిన్న విషయం అండి. ఇప్పుడు తెలంగాణలో హిందుత్వవాదులు, కులం పేరు చెప్పేవాళ్ళు, అలాగే సెక్యులర్ వాదులు అందరూ ఉన్నారండి. ఆఖరికి ఎస్టీలు మాకు సపరేట్ గా అంబేద్కర్ వాదులని, లేకపోతే మీ నాస్తికులమని, మన ఏంటది సిపిఎం అని సపరేట్ గా ఎన్ని పార్టీలుగా విడిపోయినాయి అంటే తెలంగాణలో. మీకు చిన్న విషయాలు చెప్తాను, మీరు ఆశ్చర్యపోవద్దు. చెప్పండి. ఇప్పుడు 100% మంది జనం ఉన్నారనుకోండి తెలంగాణ ప్రకారం.
అవును. అందులో 15% మంది ఎస్సీ ఎస్టీలు అండి. 15% మంది ఎస్సీ ఎస్టీలు నాస్తికులుగా తయారయ్యారండి. అంటే మిగిలిన ఎంత ఉందని 85 మంది. అందులో ముస్లింలు 25% అండి. 25% తీసేస్తే ఎంత అయింది? 60 మంది ఉన్నారండి ఇంకా జనాభా. ఈ 60 మందిలో కాంగ్రెస్ వాదులు కనీసం 30 మంది ఉన్నారండి. మొన్న ఎలక్షన్ల తర్వాత తెలిసింది 35 మంది ఉన్నారు. అంటే 35 మంది తీసేస్తే ఈ 60 మందిలో ఇంకెంత మంది ఉంటారండి? 25 మంది. ఈ 25 మంది హిందుత్వవాదులుగా అంటే హిందువులుగా ఉన్నారు. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరు మంచి పథకాలు ఇస్తే, ఎవరైతే వాళ్ళకి అనుకూలమైన అంటే డబ్బులు ఇస్తామో ఇంకేదైనా ఇస్తామో వాళ్ళకి ఓటేస్తున్నారు. అందులో కూడా మళ్ళీ వీడు మన కమ్మోడు, వీడు మన కాపోడు, వీడు మన యాదవ్, వీడు మన రెడ్డి అని ఓటేస్తున్నారండి. ఎంత అంటే 25 మందిలో 4-5 రకాలుగా విడిపోవడం ద్వారా మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీకు తెలుసు కదా, మన ఎంపికయ్య ఆ స్థాయికి పోరాడా. అంటే అన్ని ఓట్లు ఎలా పడ్డాయో మాకు ఆశ్చర్యం ఇప్పటికీ కూడా. అంటే ఒక స్ట్రాటజీ ప్రకారంగా హిందువులు 100 మంది ఉంటే 100 మందిని 10 రకాలుగా విడగొట్టాలి. కులాల ప్రకారం ఏదైనా కావచ్చు, పార్టీల ప్రకారం ఏదైనా కావచ్చు, మిగిలిన వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి అని ఒక స్ట్రాటజీ తెలంగాణలో జరుగుతుందండి. కిందటి ఎలక్షన్లే అది నిరూపణ అయింది. మనం ఏం చేద్దామంటే మీరు గమనించండి, పూర్తిగా గమనించండి. ఎవరు మనకు అనుకూలమో, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరికి హిందువులకి రక్షణ కల్పిస్తారో మీరు ఆలోచించండి. ఒక రోజు కాదు, ఒక వారం రోజులు ఆలోచించండి. అదే సార్ మేము అనేది కూడా. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి వీడియో చూసి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను నేను. వాస్తవానికి ఇప్పుడు మీరు చూసిన వీడియో 2.5 మిలియన్ అండి. అంటే 25 లక్షల మంది చూశారండి. 25 లక్షల మందిలో నాకు అనుకూలంగా అంటే రోజు నాకు 100 ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో కాబట్టి మీతో మాట్లాడగలిగాను. 100 ఫోన్లో కనీసం 25 నుంచి 30 ఫోన్లు నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఈ 30 మందిలో కనీసం ఒక 20-22 మంది అనుకూలంగా మాట్లాడారండి. అది నచ్చి ఒక 4-5 ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడారండి. అందులో ఎక్కువ శాతం మంది ముస్లిమ్స్ ఉన్నారండి. మా ఇష్టం రా, మా ఓటు ఎవరికైనా వేసుకుంటాం, నీకేంటారు నొప్పి అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవసరం మీకు చెప్తాను. ఇవాళ ఉదయం 9:30కి ఇవాళ ఉదయం 9:30కి నేను పిల్లల స్కూల్కి దింపేసి ఇంటికి వచ్చేసి మా మిస్సెస్ పూజ చేసిందని దండం పెట్టుకుంటాడు సమయంలో పదే ఫోన్లు వస్తున్నాయని చెప్పి హారతి తీసుకోగానే ఫోన్ ఎత్తితే రజ్జా కొడుక ఎక్కడుంటారో నీ తల నరుకుతాంటారు అన్నాడండి. డైరెక్ట్ మాట. ఎవరండి మీరంటే ఆయన కరీంనగర్ అంట. కరీంనగర్ నుంచి ఫోన్ చేసి నా ఇష్టం రా, నా సుల్లిగా నేను ఎవరికైనా ఓటేసుకుంటా, నీకు ఏందరో నొప్పి, బీజేపీ అంటే మాకు మంట, ఎందుకంటే మాకు అన్యాయం చేసింది అంటున్నాడు వాడు. డైరెక్ట్ ఏం అన్యాయం చేసినట్టు చెప్పట్లా. భవిష్యత్తులో ఇప్పుడైతే మాకు 6% ఓట్ బ్యాంక్ పెరిగింది, వచ్చే 5 ఏళ్ల తర్వాత ఇంకో 4% ఓట్ బ్యాంక్ మాకు పెరుగుతుంది, ఇంకొక 5 ఏళ్ల తర్వాత మాకు 5% ఓట్ బ్యాంక్ పెరిగింది, ఈ 15% ఓట్ బ్యాంక్ తో భారతదేశంలో హిందూ అనేవాడిని గెలవకుండా చేస్తాము. అది నీకు తెలియకపోవచ్చు. వచ్చినటువంటి 35 సంవత్సరాలు అంటే 2035 సంవత్సరం కల్లా భారతదేశంలో ప్రధానమంత్రిగా ఒక ముస్లింని కూర్చోబెడతాము, రాష్ట్రపతిగా ఒక ముస్లింని కూర్చోబెడతాము, సుమారు 9 రాష్ట్రాల్లో ముస్లిం ముఖ్యమంత్రులు ఉంటారు. ఆ తర్వాత ఏం పీకుతా చూస్తాంరా, ఈ రోజు నువ్వు వరిసిందంతా కూడా ఆ రోజు నువ్వు అని నేను చెప్పలేనండి ఆ మాటలు. అట్లా మాట్లాడాను. అది డైరెక్ట్ అంటే నువ్వు మీ ఫోన్లో మేము డైరెక్ట్ ఇంటనే ఉన్నావు. ఇది బాధాకరం అండి, ఎందుకంటే వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారయ్యా. ఇది ఓకే సార్, ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఇది ఇంత బీజేపీ వాళ్ళకు 2 టర్ములు పూర్తి మెజార్టీ ఓట్లు వేసినాం. పూర్తి మెజార్టీ ఓట్లు చేయాల్సిందంతా చేశారయ్యా. నిజంగా చెప్పాలంటే చెప్పేదేనండి, మీరు వాళ్ళకి ఎంత ఒప్పుకుంటే అంతా చేశారు బీజేపీ వాళ్ళు. కాదంట్లా, కానీ ఎక్కువ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోండి, దీంట్లో చెప్పండి, చిన్న లాజిక్ చిన్నవి ఉన్నాయి, పెద్దవి లేవు. ఇప్పుడు ఓన్లీ అంతకు ముందు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళైనా చట్టం అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటన్నది కూడా ఇప్పటివరకు రిజల్ట్ లేదు. ఓన్లీ ఇప్పుడు క్రిస్టియన్ హిందూ అందరు హిందూసే ఇండియాలో, ముస్లిమ్స్ హిందువులు ఉన్నారు, క్రిస్టియన్ అనేది లేదు. అయ్యో క్రిస్టియన్స్ కూడా ఉన్నారండి. చెప్పేది రండి, కొంచెం అర్థం చేసుకోండి. లాజిక్ చిన్న లాజిక్ దాంట్లో మీరు అర్థం చేసుకోండి. చెప్పండి. ఏమైతుంది, హిందువు నుంచి క్రిస్టియన్ మారితే వాళ్ళని ఎస్సీల నుంచి తీసేసి ఓసీలో బీసీలో కలపాలన్నారు.
మరి ఇప్పుడు ప్రతి విలేజ్కి వెళ్ళండి, ప్రతి విలేజ్కి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా, వాళ్ళందరూ క్రిస్టియన్ అంటారు. మరి వాళ్ళకి ఇక్కడ పోయింది ఇది, ఈ చట్టం ఎందుకు వర్తించట్లేదు? కరెక్ట్ గా చాలా చాలా ప్రతి స్టేట్ లోనండి ఇది. ఒక తెలంగాణ ఆంధ్ర అనేది కాదు, ఆల్ ఇండియా మొత్తంలో ఉన్నది. ఇంతవరకు 10 సంవత్సరాలు పూర్తి ఏకదాటి మెజార్టీ ఉన్నది బీజేపీ. చిన్న విషయం మీరు చెప్పింది నిజంగా పర్ఫెక్ట్ అండి. నేను ఒక విషయం చెప్పనా? ఆంధ్రప్రదేశ్ లో 26% అండి, అంటే 100 మందిలో 26 మంది క్రిస్టియన్లు అండి ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో ముస్లింలు ఎంతమంది పెరిగారో ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులు అంతమంది పెరిగారు. మనకున్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో క్రైస్తవ పాపులేషన్ పెరిగితే ఇంకొక రాష్ట్రంలో ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది. ఇది విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఈ ముస్లిం పాపులేషన్ పెరగడానికి ముస్లిం దేశాలు అనేటువంటి 50 దేశాలు ఫండింగ్ ఇస్తున్నాయండి. 50 దేశాలు 50 దేశాలు ముస్లిం కంట్రీగా మార్చండి, ఇస్లామిక్ కంట్రీగా భారత్ మార్చండి అని 50 దేశాలు కలిపి ప్రతి నెల వాళ్ళు 500 కోట్లు 1000 కోట్లు వాళ్ళ ఇష్టం ఒక్కొక్క కంట్రీకి సంబంధించి అది వాళ్ళు ఇస్తున్నారు. అలాగే క్రైస్తవంగా ఉన్నటువంటి 100 దేశాలకు పైగా భారతదేశంలో ఉన్నటువంటి మన క్రైస్తవ సంస్థలకి ఫండింగ్ ఇస్తున్నాండి. అంతే, అది ఊహించలేదు. అంటే భారత బడ్జెట్ కంటే భారీగా ఉంటుంది అది. అవును, ఒక పక్క మన హిందుత్వాన్ని నడిపించుకుంటూ మనకు ఉన్నటువంటి అంతో కొంత వచ్చినటువంటి ఆదాయంతో మన భారతీయుల్ని కాపాడుకునే దానికంటే అప్పనంగా వచ్చేటువంటి, ఇప్పుడు సపోజ్ నేనున్నాను మీరున్నారండి, అవును, ఇప్పుడు మనకేదో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మనకేదో సమస్యలు ఉంటాయి. సడన్గా ఎవడో ఒక క్రైస్తవుడు నాకు ఫోన్ చేసి నీకు 100 కోట్లు ఇస్తా, నువ్వు కనీసం ఒక 500 మందిని క్రైస్తవంలో తయారు చేయి అని ఆఫర్ ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు నాలాంటి భావజాలం కలిగిన వాడు కాకపోతే ఖచ్చితంగా 100 కోట్ల ఖచ్చితంగా నేను చేస్తానండి, నేను చచ్చిపోయినా కూడా చేస్తానని అంటాడు. ఒక ముస్లిం వ్యక్తి ఫోన్ చేసి ఇగో నువ్వు ఈ పని చేస్తే నీకు 50 కోట్లు ఇస్తా అంటే వాడు ఖచ్చితంగా చేస్తాడండి. ఎంత దేశభక్తుడైనా కూడా వాడికి ఉన్న అవసరాలకు ఆస్తుని మోసపోతున్నాడు. ప్రతి వ్యక్తి డబ్బు ఆశ అండి. ఓకే, అది కేవలం ఈ డబ్బు వల్ల మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మన హిందువులు మైనారిటీలుగా మారిపోయారయ్యా. కేరళలో బీజేపీకి ఒక్క స్థానం వచ్చిందండి, ఒకే ఒక్క స్థానం. ఎప్పటి నుంచి తెలుసండి? దశాబ్దాలుగా పోరాడుతుంటే ఒకే ఒక్క ఎంపీ సీటు గెలవగలిగారు. మన తమిళనాడులో ఎంత పోరాటం చేసినటువంటి అన్నవెల్లి కూడా ఒక్క స్థానం కూడా గెలవలేకపోయాడండి. ఎంత ప్రయత్నించినా సుమారు కిందటిసారి అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత 400 కుటుంబాలని పశ్చిమ బెంగాల్ నుంచి భయపెట్టి ఇల్లు తగలబెట్టి ధ్వంసం చేసి తోలేశారండి. ఎందుకంటే వాళ్ళు హిందుత్వంగా పనిచేస్తున్నారని. అవును, అయినా ఈసారి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీయే రావడం జరిగిందండి. అంటే కాశ్మీర్లో సుమారు 6 లక్షల మంది మన కాశ్మీరీ పండితుల్ని దేశం విధులు అంటే ఆ రాష్ట్రం నుంచి పంపించేశారండి, చాలా దారుణంగా కొట్టి చంపేసి. కానీ ఒక్క ముస్లిం కుటుంబం కూడా కాశ్మీర్ నుంచి ఎందుకు పోలేదండి బయటికి? అది ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు రాజకీయ పార్టీ చూడరు, ఒక కులం చూడరు, ఒక రాష్ట్రం చూడరు, ఏమి చూడరు. వాడు ముస్లిమా కాదా, వాడిని గెలిపించుకోవాలి, వాడు కాకపోతే చంపేవాలి. ఈ రకమైన స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఏదైతే ముస్లింలు వీక్ గా ఉండి ఒక 10% లోపు ఉంటారో అక్కడ చాలా స్నేహంగా అపురూపంగా మంచి వాళ్ళలాగా నటిస్తారండి. 15-20% దాటితే వాళ్ళు దుబారా అంటే కొంచెం గర్వంగా పోతారు, ఏంద్రా అట్లా చేస్తున్నాం అంటారండి. 25-30% దాటారంటే మాత్రం వాళ్ళున్న ఏరియాలో ఏ హిందూ కుటుంబం బతకనివ్వరండి. ఒక్క విషయం చెప్తున్నా, ఎందుకంటే మన తెలంగాణ చూడండి, తెలంగాణలో పాత బస్తీ చూడండి, పాత బస్తీలో ఎంతమంది హిందూ కుటుంబాలు జీవిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఓన్లీ పాత బస్తీ అని కానీ ప్రతి విలేజ్ లో వాళ్ళ ఇండ్ల పక్కన 10 ముస్లిమ్స్ 10 ఇండ్లు ఉన్నాయంటే వాళ్ళు 30 ఇండ్లు హిందూస్ ఉన్నా కానీ వాళ్ళ పక్కన ఉండలేరు. ఖచ్చితంగా మీరు ఒకసారి మీరు తెలివైన వాళ్ళు ఉన్నారు, మంచి ఆలోచన పరుల్లా ఉన్నారు, మీరు దయచేసి దీని గురించి ఒకసారి ఆలోచించండి. లేకుంటే మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు కరెక్ట్ గా 4 రోజుల పాటు జరుగుతున్న విషయాలు యథార్థ సంఘటనలు మేము ముందు పెడతాం. మీరు చూసి అప్పటికి రిలీజ్ కాకపోతే మీకు నచ్చిన మాట మీరు చూడండి దయచేసి ప్లీజ్. లేదు సార్, నేను అనేది ఏంటంటే ఒక్కటే, నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఓన్లీ బీజేపీ అనేది ఒక్క దాని గురించే మాట్లాడి నేను అదే బీజేపీ గురించి పక్కన పెడదామండి. ఎందుకు అన్నా అనేది కూడా మీకు చెప్పిన కొన్ని
బీజేపీ గురించి పక్కన పెడదామండి. బీజేపీ పెద్ద సమస్య కాదు, మనకు వదిలేద్దాం. హిందూ అంటే మేము ప్రతిరోజు రెగ్యులర్ బొట్టు పెట్టకుండా బయటకు వెళ్ళాం సార్. స్నానం చేసినామంటే మేము. నాకు నరసింగ్ యాదవ్ అని చెప్పేసి నా గుండెకాయ లాంటి వాడండి. అతను కుకట్పల్లిలో ఉంటాడు, హైదరాబాద్ కుకట్పల్లి. నేను ఏదంటే అది తమ్ముడు చేయరంటే చేస్తూ ఉంటాడు. ఎంతవరకు అంటే అంతవరకు వెళ్తాడు. ఈ రోజు ఒక లవ్ జిహాద్ కేసు జరుగుతుంటే తమ్ముడు వెళ్ళంటే ఒక 12 మందిని తీసుకుని వెళ్ళి అక్కడ పోరాడుతున్నాడు కూడా. ఇప్పుడు నైట్ అంతా అదే జరుగుతుంది. మీకు ఆ కాల్ రికార్డ్స్ కూడా పంపిస్తాను. కానీ అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ అభిమాని. నేను ఎంత చెప్పినా హిందుత్వం అంటాడు, ఏదైనా చేద్దాం అన్నాడు, చంపుతాం అంటాడు, నరుకుతాడు, ఎంతవరకైనా పోతాడు. కానీ అతను టీఆర్ఎస్ అంటే పడి చేస్తాడు. కేసీఆర్ అంటే అతనికి మించిన దైవం ఇంకొకటి లేడు. కానీ అతను హిందుత్వం గురించి పోరాడతాడు. అవును. ఇప్పుడు హిందుత్వవాదులందరూ అనేక పార్టీల్లో ఉండొచ్చు, కానీ అన్నిటికంటే నేను అడిగింది కూడా అదే సార్. నేను అనేది ఓన్లీ ఒక బీజేపీ అన్ని పార్టీలలో ఉంటారు, అది కావాల్సింది అంటున్నాను నేను. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, నేను కాదంట్లా. మీరు ఆలోచించండి, బాగా ఆలోచించండి. అవును సార్, మీరు బాగా ఆలోచన. మీరు మీ విషయంలో కొన్ని అన్నాను సార్ నేను. ఇప్పుడు ఏంది, ఓన్లీ ఇప్పుడు క్రిస్టియన్స్ అంటారు. ఇప్పుడు అంతా మన ఇండియా మొత్తం ఎస్సీ ఎస్టీలే క్రిస్టియన్స్ మొత్తం దాంట్లో కన్వర్ట్ అయిన వాళ్ళకు లాస్ట్ వచ్చేసరికి వాళ్ళు రిజర్వేషన్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీనే రిజర్వేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఎందుకు తీసేయలేకపోతున్నారు? 10 years పూర్తి మెజార్టీ ఇచ్చారు. మీకు ఒక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఏదైతే క్రిస్టియన్ గా మారిన ఎస్సీ ఎస్టీలకి మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారని బాధపడుతున్నారో వాళ్ళని లీగల్ చేసేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఎవరైతే క్రిస్టియన్ గా మారినా కూడా దళిత క్రిస్టియన్స్ అని ఒక చట్టం తీసుకొస్తున్నారండి. దళిత క్రిస్టియన్స్ వాళ్ళు దళితులుగా ఎవరు క్రిస్టియన్స్ గా మారినా అంతకు ముందు ఉన్నటువంటి రిజర్వేషన్ల కంటే ఎక్కువ ఇస్తారండి. అది ఎంత దారుణంగా అయిపోద్దంటే, నిజంగా హిందువుగా ఉండి ఆచారాన్ని పాటిస్తున్న ఎస్సీ ఎస్టీల కంటే క్రిస్టియన్ గా మారిన వాడికి ఎక్కువ అవకాశాలు కల్పించేటువంటి అట్లాంటి ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఓన్లీ నేను అనేది ఏముందంటే పార్టీ పరంగా అనేది ఒక్క విషయంలో నేను మాట్లాడినా ఇట్లాంటి కరెక్ట్ కాదు అని నేను అనేది కూడా అదే. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో బీజేపీ ఇది ఒక్కటే కాదు, మనం నిందించలేము. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో బీజేపీ లేదు, దాన్ని నిందించలేము. కానీ ఉన్న పార్టీలైనా అలా చేస్తున్నారా లేదని మనం అబ్జర్వ్ చేయాలి. అవును సార్, ఇది ఒక్కటేనే కాదు. ఇప్పుడు ఓన్లీ మన ఇప్పుడు హిందూ దేవాలయం కాడికి పోతే హిందూ దేవాలయానికి గవర్నమెంట్ ఆధీనం ఉన్నది. ఇప్పుడు చర్చిలు వాళ్ళ కాడికి పోతే ఏ ఫండ్ ఉండదు, ఏది ఉండదు, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకుంటారు. మరి ఈ మాటలు మీ నుంచి రావడం, మీ నోటి నుంచి రావడం నేను చాలా చాలా సంతోషపడుతున్నా. దయచేసి ఒక్క విషయం, మీ చిన్న రిక్వెస్ట్, అన్నో తమ్ముడు అనుకోండి. మీ వయసు ఎంత? ఓకే, 42 అన్నగారు. నాది 34 సంవత్సరాలే. అన్నగారు, నేను ఒక చిన్న విషయం చెప్పేది ఏంటంటే, మీరు వాట్సాప్ నాకు పెట్టండి, మీకు నా ఛానల్ లింక్ పంపిస్తా. మీరు చూడండి. కనీసం నా 3000 వీడియోస్ ఉంటాయి. కనీసం ఒక 10 చూసి మీకు ఎక్కడైనా ఇది కరెక్ట్ అనిపిస్తే మంచి కామెంట్ పెట్టండి, లేకుంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడండి. నేను వ్యతిరేకం, హిందూకు వ్యతిరేకం కాదు. నేను అదే అర్థమైంది, నాకు ఫస్ట్ నుండి అర్థమైంది మీరు చెప్పింది. పార్టీకి వ్యతిరేకం, హిందూకు వ్యతిరేకం అనేది ఎక్కడ నా సిద్ధాంతం కాదు. లేదు, ఇంతవరకు మీరు మాట్లాడలేదు. మరి అలా మాట్లాడలేదు. ఏ పార్టీనైనా సరే ఇప్పుడు ఒక ఉన్నదంటే ఇది తీసుకొని దీన్ని బేసిక్ చేసుకోండి, ఎవరైనా సరే. చిన్న విషయం మీకు చెప్పి నేను ఆఫ్ చేస్తాను. ఎందుకంటే కుకట్పల్లిలో ఒక లవ్ జిహాద్ కేసు ఉంది. మీరు ఎక్కడ సార్ ప్రాపర్? నేను విజయవాడలో ఉన్నాను, కానీ 4 రాష్ట్రాల్లో వర్క్ చేస్తూ ఉంటాను. ప్రాపర్ ఎక్కడ అంటున్నాను అంతే సార్. ఎక్కడ? ప్రాపర్ పశ్చిమ గోదావరి జిల్లా అండి. నేను పుట్టింది, కానీ పెరిగిందంతా తెలంగాణ ప్రాంతంలోనే పెరిగాను నేను. తెలంగాణలోనే విజయవాడ, మంచిర్యాలు, కరీంనగర్, భూపాలపల్లి ఇలాంటి ఏరియాలో నేను పెరిగాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒక్క విషయం సలహా ఇచ్చి నేను ఫోన్ కట్ చేస్తాను. బీజేపీ పార్టీ మనకు మంచి చేయట్లేదు అనుకుందాం, పక్కన పెట్టండి. బీజేపీ పార్టీ కంటే హిందువులకి ఏదైతే మంచిగా చేస్తుందో, ఏదైతే దేశవ్యాప్తంగా మార్పు తీసుకొస్తుందో హిందువుల సెక్యూరిటీ కోసం, దాన్ని మీరు నాకు వివరించండి దయచేసి ప్లీజ్. తర్వాత శ్రీరామ్.